guys. సో మనం ఈజీగా బిర్యానీ చేసుకోవాలంటే వేరే వేరే టిప్స్ చూస్తుంటాం కదా. ఆ టిప్స్ అన్ని చూసే ఓపిక లేక నేను ఇన్స్టెంట్ బిర్యానీ మిక్స్ తీసుకొచ్చాను. బాస్మతి రైస్ బిర్యానీ కిట్ అంట. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఇది చాలా సింపుల్. ఇందులోని ఆల్రెడీ మీకు బాస్మతి రైస్ ఇచ్చాడు అండ్ బిర్యానీ మిక్స్ ఒక పేస్ట్ లాంటిది ఉంది. దిస్ ఇస్ కర్డ్ మసాలా అండ్ ఆయిల్ అండ్ దే ఆల్సో హ్యావ్ గివెన్ ద స్పైసెస్ ఫర్ ద బిర్యానీ. బిర్యానీ బాయిల్ చేసినప్పుడు రైస్ బాయిల్ చేసినప్పుడు వేయడానికి అనుకుంటా. అండ్ దిస్ ఇస్ ఫర్ రైతా. రైతా మిక్స్ వాటర్లో కలిపిస్తే ఇది రైతా అయిపోతుంది. సో చాలా ఈజీ చేసుకోవడం. 1 లీటర్ వాటర్ బాయిల్ చేసి అండ్ అది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అండ్ రైస్ యాడ్ చేసుకొని రైస్ ఒక 3/4 కుక్ అయిన తర్వాత ఈ గ్రేవీ మిక్స్ చేసి అంటే రైస్ వేసి గ్రేవీ లేయర్ చేసి మళ్ళీ రైస్ వేసి గ్రేవీతో లేయర్ చేయాలి. ఇట్స్ ఈజీ. నేను ఏంటంటే చిన్న టేస్ట్తో చికెన్తో చేద్దామని అనుకుంటున్నాను. 1 kg చికెన్ తెప్పించాను. నాకు తెలిసి ఇంత రైస్కి ఇంత చికెన్ వేస్ట్. సో ఇందులో హాఫ్ కానీ 1/4 కానీ యూస్ చేస్తాను. యూస్ చేసి ఐ మేక్ ఇట్ చికెన్ బిర్యానీ. నార్మల్ బిర్యానీ చెప్పారు కానీ చికెన్ బిర్యానీ చేస్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లెట్స్ సీ ద ప్రాసెస్. రైస్ని వాష్ చేసి సోక్ చేసేసాను. దాన్ని 30 మినిట్స్ వరకు ఉంచుతాను. 300 grams చికెన్ కానీ మటన్ కానీ యాడ్ చేయమన్నారు, లేదా వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చికెన్ తెచ్చుకున్నాను కాబట్టి 300 grams ఆఫ్ చికెన్ యాడ్ చేస్తాను. సో ఆనియన్స్ని షాలో ఫ్రై చేయమన్నాడు కాబట్టి ఐఎమ్ యాడింగ్ సమ్ ఆనియన్స్. అండ్ మీన్ వైల్ ఇవి కుక్ అయ్యేదాకా నేను వెయిట్ చేసి తర్వాత కర్రీ పేస్ట్ని యాడ్ చేస్తాను. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. సో ఐఎమ్ యాడింగ్ ద బిర్యానీ పేస్ట్. సో ఈ బిర్యానీ పేస్ట్ ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ వేస్తాను. దెన్ ఐ లెట్ ఇట్ కుక్ ఫర్ లైక్ 30 minutes. చికెన్ బాగా ఉడికిన దాకా ఐ లెట్ ఇట్ కుక్. నేను ఇందులో కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను. కొత్తిమీర అండ్ పుదీనా. ఇంకా ఫ్రేగ్రెన్స్ బాగా వస్తుంది. ఓకే, చికెన్ అంతా ఆల్రెడీ కుక్ అవుతుంది, హాఫ్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నేను ఆల్రెడీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసాను. బాయిలింగ్ వాటర్లో మంచి అరోమా వస్తుంది ఇందులోంచి. సో ఈ రైస్ని ఇప్పుడు నేను ఆ బాయిల్డ్ వాటర్కి యాడ్ చేస్తాను. సో రైస్ ఆల్రెడీ కుక్ అయింది. సో దమ్కి ఇది బాగా ఇంకా ఉడికిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పలుకులా ఉంది. దమ్కి వేసిన తర్వాత ఇట్ విల్ బి కుక్ ఫుల్లీ. అండ్ ఐ విల్ జస్ట్ లేయర్ ద రైస్. And again, one more layer of rice. సో ఇప్పుడు వాటరీగా ఉంది కదా, ఆ వాటర్ కిందకి దిగి అంటే మిగిలిన రైస్లో కూడా ఇంకి నాకు తెలిసి మంచిగా స్టీమ్తో కుక్ అవుతుంది. సో అందుకే నేను వాటర్ని వార్చలేదు, డైరెక్ట్గా రైస్ వేసేస్తున్నాను. నార్మల్గా అయితే దమ్ రైస్కి అందరు వాటర్ని వారుస్తారు, కానీ నాకు ఎందుకో ఆ అరోమా అంతా పోతుందేమో అని చెప్పి నేను వార్చకుండా అలాగే వేసేసాను. ఎక్స్ట్రా నేను ఇందాక 2 చిల్లీస్ వేసుకున్నాను. వాడు యాక్చువల్గా ప్యాకెట్ మీద మెన్షన్ చేశాడు
టూ టు త్రీ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు ఫర్ స్పైసీనెస్ అని చెప్పి. సో నేను కిట్టు స్పైసీ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఐ యాడెడ్ 2 more చిల్లీస్. సో దట్స్ ఇట్. నౌ ఐల్ కీప్ దిస్ ఫర్ 7 to 8 minutes అన్నారు, కానీ రైస్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను 10 minutes దాకా పెట్టి దాన్ని దమ్ మీద కుక్ చేయనిస్తాను. దీన్ని పెడతాను బరువుకి. సో అది కదలట్లేదు అంతా, అది కుక్ అయిపోతుంది విత్ దమ్. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. సో ఫైనలీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇట్ హార్డ్లీ టుక్ లైక్ 30 minutesలో చేసేసాము. రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇక్కడ చూపించు, చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్. సో నేను ఇదైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. నేను ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు యాక్చువల్గా. చాలా వేడిగా ఉంది. ముందు తింటావా? సేమ్ రెస్టారెంట్ స్టైల్ లైక్ హైదరాబాదీ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సో మా చెల్లి కూడా తింటుందంట, ఒకసారి తనకు పెడతాను. తన రివ్యూ కూడా మనం అడగాలి కదా, తప్పదు కదా. బాగుందా? నిజం చెప్పు, కెమెరా ఉందని చెప్పి ఎక్స్ప్రెషన్లు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎలా ఉంది? నిజంగా బాగుందా? నిజంగా రైస్ చాలా స్టీమీ ఉంది, పీస్ బాగా ఉడికింది ఇంకా. అని నేను కుక్ చేశాను కాబట్టి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. సో యాక్చువల్లీ ఇది అంత హెల్దీ కాదు, ఎందుకంటే ఏది ఇన్స్టెంట్ వేవి అంత హెల్దీ కాదు, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేసి ఉంటాయి కాబట్టి. అంటే మంచి హైదరాబాదీ బిర్యానీ తినాలి, బయట నుంచి తెచ్చుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు 30 minutesలో, చాలా చాలా ఈజీగా. అండ్ నాకు ఈ దావత్ ప్యాకెట్ అది 150 రూపీస్ పడింది. 150 రూపీస్కి బిర్యానీ క్వాంటిటీ చూడండి. ఐ థింక్ 2 persons ఈజీగా తినొచ్చు. సో 150 రూపీస్కి ఐ థింక్ 2 persons తినగలిగే బిర్యానీ వచ్చిందంటే ఇట్స్ వర్త్ ఇట్ కదా. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కూడా ట్రై చేసి బాగుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళకి ట్రై చేస్తారు. ఓకే గాయ్స్, సీ యూ, బాయ్. चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.